అందరికీ మరణతండి. బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి తన సజీవ రెక్కల కింద భద్రంగా ఆయన ఆనందమాసంలోనికి నడిపించిన వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఆనందబాలుడైన యేసుక్రీస్తు వారి దీవెన, ఆశీర్వాదం, కాపుదల, సహవాసము శాశ్వత కాలం మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ ఆనంద మాసము భూలోకమందున్నటువంటి దేవుని పోలికలో ఉన్న మానవులందరికీ ఆనందాన్ని కల్పించేటటువంటిది. కారణం, పరలోకమందున్నటువంటి దేవుడు భూలోకమందున్న మానవుల కొరకు నరావతారధారిగా యేసుక్రీస్తు అని పేరిట జన్మించిన వారై ఉన్నారు. ఎందుకంటే ఆయన సహాయము భూలోకమందు మానవులకు ఎంతో అవసరమైనది. ఆయన మానవులకు తోడుగా ఉండవలసిన వారై ఉన్నారు. ప్రియులారా, దీని గురించి మనము దేవుని వాక్యం ద్వారా మాట్లాడుకుందాము. ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క మాట నెరవేరినట్లు సర్వోన్నతుడు దేవుడు ఈ చక్కని మాటకు నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చి మానవులందరికీ సమీపస్తుడుగా భూమి మీద ఆయన నరరూపంలో రక్తమాంసములు గల శరీరధారిగా జన్మించడం జరిగింది. ప్రియులారా, మనము గమనించినట్లయితే ఇక్కడ కన్యక అయ్యున్నటువంటి మరియ గర్భములో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశించినప్పుడు, ప్రియులారా, ఆమె దేవదూత ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నది కదా. దేవదూత వచ్చి ఆమెకు బోధించినప్పుడు ఆ మాటలు విన్న ఆమె మరి ఎంతో సంతోషించింది. ప్రియులారా, దేవుడు మీకు తోడై ఉన్నాడని ఆ దూత చెప్పారు. మరి యోసేపు గారైతే మనుషుల వైపు చూసి, లోకం వైపు చూసి ఆమెకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరలా దేవదూత యోసేపు గారిని దర్శించి స్వప్నంలో కనబడి మాట్లాడి, నీ భార్య అయిన మరిని చేర్చుకోమని చెప్పేసి చెప్పగానే వెంటనే ఆ దేవదూత మాట విని నిద్ర మేల్కొని యోసేపు గారు వచ్చి ఆమెను చేర్చుకోవడం, దూత చెప్పినట్లుగా మరి ముందుకు సాగడం అనేటటువంటిది జరిగింది కదండి. ప్రియులారా, గర్భంలో ఉన్నటువంటి శిశువు మరియమ్మ గారికి తోడుగా ఉన్నారు. అలాగే ఆమెను అపార్థం చేసుకుని విడిచి వెళ్ళిపోచున్నటువంటి యోసేపు గారితో మాట్లాడడం జరిగింది. ప్రియులారా, ఆయనకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని పుట్టించి మరి వెనుకకు ఆయన్ని తీసుకుని వచ్చారు. అంటే ఇప్పుడు మరీకు తోడై ఉన్నటువంటి ప్రభు దేవుని కృపను బట్టి యోసేపు గారికి కూడా తోడై ఉన్నాడు గనుక ఇలాగూ లోకమందున్న సర్వమానవులకు దేవుడు తోడై ఉన్నాడు గనుక విడిపోచున్నటువంటి ఆ దంపతులను దేవుడు ఆ సమయంలో ఒకటిగా చేశారు. ప్రియ స్నేహితులారా, మరి అనేక సందర్భాలలో లోకమందున్న మనందరికీ ఆయన తోడుగా ఉండి పాప బంధకాలను బట్టి నశించిపోచున్నటువంటి మనలను విడిపించి రక్షించటానికై వచ్చినటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయన గురించి లేఖనంలో అనేక సంగతులు వ్రాయబడటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రియులారా, లేఖనాలన్నిటికీ నెరవేర్పుగా ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ప్రియులారా, వచ్చినటువంటి ప్రభువు మనందరికీ నవ్వు మోమును ప్రసాదించిన వారై ఉన్నారు. ఆయన జన్మము మనకు సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే పరలోక వారసులమయ్యాము ఆయన జన్మమును బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన్ని ఆరాధించుటను బట్టి. ప్రియులారా, అట్టి దీవెన శాశ్వత కాలము ప్రభు భూలోకమందున్న సర్వ కుటుంబములకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు, సదాకాలము మీతో ఉంటాను అని అన్నావు తండ్రి, స్తోత్రాలు. అవును, నీవు ఉన్నావు, ఉన్నవాడవై ఉన్నావు, స్తోత్రాలు. మోషే గారికి చెప్పావు కదా, ఉన్నవాడను అనువాడను నేనై ఉన్నాను అని. ప్రభువా, నీకు స్తోత్రములు. ఆ రీతిగా ప్రభు నా తండ్రి, ఇమ్మానుయేలు పదము భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. అవును, నీవు తోడుగా ఉన్నావు గనుక ప్రభు, ఇదిగో నీ పోలికలో ఉన్న మానవులు
నా తండ్రి నీవు ఉన్నావు అని ముందుకు సాగుచూ వర్ధిల్లు భాగ్యం దయచేయమని స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.